హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫైనాన్స్ పాయింట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్యూర్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం ఇక్కడ ఇండస్ ఇండ్ బ్యాంక్ జీరో అకౌంట్ గురించి తెలుసుకుందాం. జనరల్గా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటి నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ వాటిలో ఉన్నటువంటి కొన్ని ఛార్జెస్ అనేవి మనకి ఇండస్ ఇండ్ బ్యాంక్లో అయితే లేవు. ఇప్పుడు ఉన్నటువంటి టైంలో మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ ప్లేస్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉందని చెప్పుకోవచ్చు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇవ్వడంలో. అలాగే దీని యొక్క సర్వీసెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం ఒక రూపాయి కూడా కట్టాల్సిన పని లేకుండా ఇక్కడ ఎటువంటి హిడెన్ ఛార్జెస్ కూడా ఉండవు. దానికోసమే ఈ అకౌంట్ అయితే బెస్ట్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ సంబంధించి మీరు క్రెడిట్ కార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఫ్యూచర్లో ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా దానికి ఖచ్చితంగా ఒక మార్గంలాగా మీకు కనిపిస్తుంది. ఎందుకంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ మెయింటైన్ చేసిన వాళ్ళు దీని యొక్క సర్వీసెస్కి ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. దాని తర్వాత నార్మల్ సేవింగ్ అకౌంట్ తీసుకోవడము, తర్వాత ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో ఇలానే కామెంట్స్ ఎక్కువ చేసుకున్నాను. వాళ్ళు జీరో బ్యాలెన్స్ అకౌంట్ స్టార్ట్ చేసుకుని క్రెడిట్ కార్డు వరకు దీన్ని అయితే అప్గ్రేడ్ చేసుకున్నారు. మరి మీరు కూడా ప్యూర్లీ జీరో బ్యాలెన్స్ ఉన్నటువంటి అకౌంట్ కావాలనుకుంటే దీన్ని ట్రై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు కావాలంటే అప్లై చేసుకోండి. అప్లై ప్రాసెస్లో మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. మరి ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా వీడియోని వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మరి స్టెప్స్ తెలుసుకోవడానికి ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అప్ చేసుకొని లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫైనాన్స్ సంబంధించి డిస్కస్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ స్టెప్స్ గమనించినట్టయితే డిస్క్రిప్షన్లో మీకు ఆల్రెడీ ఈ అప్లికేషన్ సంబంధించి లింక్ ఇచ్చాం కదా, దాన్ని ఓపెన్ చేయగానే ఇలా మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది. సో మీకు క్రోమ్ బ్రౌజర్లోనే మీరు దీని యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు. మరి ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు గమనించుకోవచ్చు పిక్ అకౌంట్ నెంబర్ ఆఫ్ యువర్ చాయిస్ అని కనబడుతుంది. సో ఇక్కడ అకౌంట్ నెంబర్ని మనకు నచ్చిన విధంగా ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. ఇందులో మనకి సేవింగ్స్ అకౌంట్ సంబంధించి నెంబర్ ఆఫ్ ఆఫర్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఫస్ట్ చూడండి, అప్ టు 7% పర్ యాన్నం. సో ఇన్వెస్టెడ్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ 7% వరకు మనకు పర్ యాన్నంకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ సేవింగ్స్ అకౌంట్లో. వేరే బ్యాంక్స్తో కంపేర్ చేసినట్టయితే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. వేరే బ్యాంక్స్ 3 to 4% మాత్రమే మనకు సేవింగ్స్ అకౌంట్లో మనకి రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నారు. ఇక ఎఫ్డి మీరు కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే మనకి 7.99% అంటే 8% వరకు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఫిక్స్డ్ డిపాజిట్ మీద. మీరు ఎన్బిఎఫ్సిస్ గమనించినట్టయితే అది 9% వరకు ఇస్తారు. కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి ఇటువంటి డైరెక్ట్ బ్యాంక్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. బ్యాంక్స్లో మనకి హార్డ్లీ 7% వరకు మాత్రమే ఎఫ్డీ లభిస్తుంది. కానీ దీంట్లో మనకి 7.99% అంటే 8% వరకు ఎఫ్డీ ప్రొవైడ్ చేస్తారు. ఇక అలాగే ఇక్కడ చూస్తారంటే డెబిట్ కార్డ్స్ మీద మనకి బిగ్ బాస్కెట్ సంబంధించి స్విగ్గీ, అమెజాన్, బుక్ మై షో ఇటువంటి లాట్ ఆఫ్ ఆఫర్స్ రన్ అవుతుంటాయి. సో మనకు కావాల్సిందల్లా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి కదా. దీనికోసం కింద మనం క్లిక్ చేస్తామంటే ఓపెన్ యువర్ అకౌంట్ అని కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్ కనబడుతుంది. సో మీ మొబైల్ నెంబర్ ఆధార్తో ఇక్కడ రిజిస్టర్ అయి ఉండాల్సి ఉంటుంది. సో ఆ నెంబర్ ఎంటర్ చేసుకుంటే, అలాగే యువర్ అకౌంట్ నెంబర్ ఈజ్ ఇక్కడ 15 అని కనబడుతుంది కదా. సో ఫస్ట్ 15 తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్నే మీరు అకౌంట్ నెంబర్గా మార్చుకోవచ్చు. పైన 9 తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, కింద కూడా మీ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ మొబైల్ నెంబర్గా మారిపోతుంది. సో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చూసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. తర్వాత మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. తర్వాత ఆధార్ అండ్ పాన్ వెరిఫికేషన్ ఉంటుంది. ముందుగా ఇక్కడ ఆధార్ లేదా విఐడి నెంబర్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్లిక్ హియర్ టు జనరేట్ యువర్ విఐడి నెంబర్. సో మనకి విఐడి అవసరం లేదు, ఆధార్ నెంబర్ ఉన్నట్టయితే. తర్వాత పర్మనెంట్ అకౌంట్ నెంబర్ లైక్ పాన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసుకుని నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తామంటే ఒక ఓటీపీ వస్తుంది. సో ఇది ఆధార్ అండ్ పాన్ వెరిఫికేషన్ రెండింటికి ఓటీపీ నెంబర్ ఇచ్చింటాం కదా. మనం ఎంటర్ ఓటీపీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి వచ్చిన ఓటీపీని ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి, లైక్ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే ప్రోడక్ట్ సెలక్షన్ కావచ్చు, అంటే మనం ఈ సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటాం కదా అకౌంట్ కావచ్చు, లేదంటే తర్వాత డిజిటల్ యాక్సెస్, తర్వాత కన్ఫర్మేషన్ ఫండ్. సో ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. మరి పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసామంటే ముందుగా ఈమెయిల్ ఐడి, తర్వాత మ్యారేజ్ స్టేటస్ మ్యారీడ్ అన్న అన్మ్యారీడ్ అడుగుతుంది. తర్వాత మదర్స్ నేము, ఫాదర్స్ లేదంటే హస్బెండ్ నేమ్ అని అడుగుతుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టేటస్, మీరు సాలరీడ్ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడా, లేదంటే రిటైర్డ్ పర్సనా, హౌస్ వైఫా, ఓకే, తర్వాత స్టూడెంటా, వీటన్నిటికీ కూడా మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎవరైనా సరే మీకు అకౌంట్ రావడం అయితే పక్కా గైస్. తర్వాత లైన్ ఆఫ్ బిజినెస్ అని కనబడుతుంది. దీంట్లో అగ్రికల్చరు, తర్వాత ఎంప్లాయ్మెంట్, సాలరీడ్ పర్సన్ ఇవన్నీ కనబడుతుంటాయి. సో మీరు ఏం వర్క్ చేస్తున్నట్టయితే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత గ్రాస్ మంత్లీ ఇన్కమ్, మీకు ఇక్కడ గ్రాస్ మంత్లీ ఇన్కమ్ మినిమం ఒక 20,000 పెట్టినట్టయితే బెటర్గా మీకు పర్ఫామ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎంత పెట్టుకున్నా కూడా ఇక్కడ ఇన్కమ్ వెరిఫికేషన్ ఏం చేయరు, కానీ చెప్తున్నా అదొక జస్ట్ నార్మల్గా ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం 20,000 మినిమం పెడుతున్నారు కాబట్టి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. లైక్ పర్మనెంట్ అడ్రస్ మనకు ఆల్రెడీ ఆధార్ ఇచ్చాం కాబట్టి దాంట్లో నా అడ్రస్ ఇక్కడ క్యాప్చర్ అవుతుంది.
తర్వాత కమ్యూనికేషన్ లేదంటే కరెంట్ అడ్రస్ కోసం ఇక్కడ చెక్ మార్క్స్ అయితే కనబడుతుంటాయి. సో చెక్ బాక్స్ని మీరు క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే ఎలా ఉంటుందంటే చూడండి, మై కరెంట్ అడ్రస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆధార్ అడ్రస్. ఇప్పుడు మీరున్న అడ్రస్ అనేది యాజ్ టీజ్గా మీ కమ్యూనికేషన్స్ కోసం అంటే లైక్ ఈ అప్లికేషన్ మనం ఫిల్అప్ చేసిన తర్వాత మీకు ఒక కిట్ వచ్చింది అనుకోండి, డెబిట్ కార్డ్తో కూడిన కిట్. ఆ కిట్ ఎక్కడికి వస్తుందంటే మీరు ఇచ్చిన అడ్రస్కే ఇస్తుంది. సపోజ్ మీరు పర్మనెంట్ అడ్రస్కి రావాలా లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి అడ్రస్ రావాలా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు ఒకటే అనుకోండి, సింపుల్గా ఈ బాక్సెస్ అలా విడిచిపెట్టండి. నెక్స్ట్ మనకి నామినీ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు నామినీ కనుక ఎంటర్ చేయాలనుకుంటే సో కింద మనం డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్టయితే మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సింపుల్గా ఐ డోంట్ వాంట్ టు యాడ్ నామినీ రైట్ నౌ దాన్ని క్లిక్ చేసుకుని మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్టయితే నామినీ యొక్క ఫుల్ నేమ్ ఏంటి, తర్వాత రిలేషన్షిప్ ఏంటి, వైఫా, హస్బెండా, లేదంటే సిస్టరా, బ్రదరా, తర్వాత వచ్చి పేరెంట్సా, ఈ డీటెయిల్స్ అని మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయండి. తర్వాత అడిషనల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సింపుల్గా నో అని పెట్టండి. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి గవర్నమెంట్ యొక్క రూల్స్ సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సింపుల్గా నో అని పెట్టేసండి. తర్వాత బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ బ్రాంచ్ని క్లిక్ చేయండి. చూస్ ద నియరెస్ట్ లొకేషన్. మీ దగ్గరలో ఏదైనా ఈ ఇండస్ ఇండ్ బ్యాంక్ సంబంధించి లొకేషన్ ఉన్నట్టయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ మీ నియరెస్ట్, సపోజ్ ఇప్పుడు నాది అనంతపూర్ దగ్గర అనుకోండి, అనంతపూర్లో మాత్రమే ఈ బ్రాంచ్ ఉండే అవకాశం ఉంటుంది. అది లేదనుకోండి నెక్స్ట్ మనం కర్నూలు కానీ తిరుపతి కానీ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మీరు ఏం బ్రాంచ్ వెళ్ళాల్సే పని అయితే లేదు, మొత్తం అంతా కూడా మనకి డిజిటల్ ప్రాసెస్సే. ఇక్కడే మొబైల్లోనే మీ యొక్క అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది, ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినట్టయితే ఫ్యూచర్లో ఎప్పుడైనా బ్రాంచ్ విజిట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇది అవసరం అవుతుంది. సో నో ఇష్యూస్, ఎటువంటి ఇబ్బంది పడకుండా మీకు నచ్చిన మీకు దగ్గరున్న బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి డీబీటీ ఉంటుంది, అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటాం దాన్ని. సో గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా మీకు స్కీమ్ అప్లికేబుల్ అయిందనుకోండి, దానికి ఈ నెంబర్ ఇవ్వాలా వద్దా, దీనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా అని అడుగుతుంది. సింపుల్గా మీరు ఓకే అన్నట్టయితే ఎస్ అని పెట్టుకోండి. లేదు నాకు అవసరం లేదు, నేను ఆల్రెడీ వేరే బ్యాంక్ అకౌంట్ దానికి లింక్ చేసుకుని అనుకున్నట్టయితే అది దాన్ని పెట్టేసుకుని ఇక్కడ నో అని పెట్టేసుకోండి. తర్వాత డూ యూ వాంట్ టు ఎనేబుల్ ఏఈపిఎస్ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. బయట మీరు చూసే ఉంటారు, మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్ళి థంబ్ పెట్టారంటే ఒక 1000కి 5 రూపీస్ చొప్పున వాళ్ళు కమిషన్ తీసుకునేసి మీకు డబ్బులు ఇస్తుంటారు, క్యాష్ అనేది. సో అదే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. థంబ్ ఇంప్రెషన్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఆధార్ నుంచి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా మీకు కావాలని అడుగుతుంది. మీకు ఓకే అనుకున్నట్టయితే ఎస్ అని పెట్టండి, లేదనుకున్నట్టయితే నో అని క్లిక్ చేసుకోండి. తర్వాత సింపుల్గా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. ఇక సెలెక్ట్ సేవింగ్స్ అకౌంట్ కనబడుతుంది. ఇక్కడ ఇండస్ డిలైట్ ఎంఎఫ్ అని ఉంటుంది. సో జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ప్యూర్లీ ఇది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కంప్లీట్లీ జీరో. ప్రతి నెల మీరు ₹1 కూడా మెయింటైన్ చేసే పని లేదు. కానీ ఇనిషియల్ ఫండింగ్, సో స్టార్టింగ్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఒక ₹5,000 అనేది మీరు ఫండ్ చేయాల్సి ఉంటుంది, దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి యాజ్ పర్ ఆర్బీఐ ఇప్పుడు మనకి ఎంతో కొంత ఇనిషియల్ ఫండింగ్ అనేది అవసరం అవుతుంది. మీరు ఎస్బీఐకి వెళ్ళండి, వేరే బ్యాంక్స్ వెళ్ళండి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏమి ఉండదు, కొంత ఇనిషియల్ ఫండింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి దాంట్లోంచి మీ యొక్క ఈ ₹5,000 మొత్తం మళ్ళీ మీరు కావాలంటే విత్డ్రా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. మీరు మంత్లీ అక్కడ ₹5,000 వేసేసి దాన్ని మెయింటైన్ చేసుకోవాలని లేదు. వెయిట్ వేసిన తర్వాత 24 అవర్స్ అట్లా పెట్టండి. తర్వాత 24 అవర్స్ లేదా 48 అవర్స్ తర్వాత మొత్తం అమౌంట్ మీద విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి డెబిట్ కార్డ్ ఏ విధంగా కావాలి చూడండి. డిలైట్స్ మాస్టర్ కార్డ్ మనం తీసుకున్నట్టయితే ఇది ఫిజికల్ ప్లస్ వర్చువల్. మీ ఇంటికి డెబిట్ కార్డు కావాలి, చేతికి కావాలనుకున్నట్టు కార్డు ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. దానికి ఒక ₹590 ఇయర్లీ ఛార్జ్ అవుతుంది. మనకు అవసరం లేదు డెబిట్ కార్డు ఫిజికల్ అనుకున్నట్టయితే వీసా గోల్డ్ వర్చువల్ కార్డ్ అయితే వస్తుంది. సో దీనికి 0 చార్జెస్ పర్ ఇయర్. ఇక మీరు డెబిట్ కార్డ్ సంబంధించి ఫిజికల్ కార్డ్ తీసుకున్నట్టయితే ఏమేమి ఆఫర్స్ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు. బుక్ మై షో, లాంచ్ యాక్సెస్, లాకర్ ఆఫర్స్ ఉంటాయి. మీరు వర్చువల్ కార్డ్ తీసుకున్నట్టయితే ఇవన్నీ ఆఫర్స్ మీకు ఉండవు. మనకు ఏం అవసరం లేదు కాబట్టి వర్చువల్ డెబిట్ కార్డే బెటర్. మరి ఇవన్నీ ఓకే అయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత సెటప్ యువర్ డిజిటల్ యాక్సెస్ కనబడుతుంది. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాటిని ఓకే చేసుకుని మొబైల్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉంటాయి, లైక్ యూజర్ నేము, తర్వాత ఎంపిన్, మీ యొక్క ఎంపిన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఒక 6 డిజిట్స్ ఎంపిన్ పెట్టుకోండి. మళ్ళీ మీరు లాగిన్ చేసుకున్నప్పుడు మీకు యూజర్ నేమ్ అడుగుతుంది, లైక్ మీ యూజర్ నేమ్ అంటే మీ పేరు ఇచ్చుకోవచ్చు, లేదంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఇచ్చుకొని ఇక్కడ యూజర్ నేమ్గా మార్చుకోవచ్చు. యూజర్ నేమ్ తర్వాత మీ యొక్క గుర్తుండేటట్లు ఎంపిన్ ఇచ్చుకున్న తర్వాత అకౌంట్ సమ్మరీ కనబడుతుంది. ఇక్కడ ఆధార్తో ఉన్నటువంటి ఫోటో ఇక్కడ తీస్తుంటుంది. సో ఆ విధంగా మనకు అకౌంట్ నెంబరు, తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ వచ్చేస్తాయి గైస్. ఫన్గా కమ్యూనికేషన్ అడ్రస్ ఇవన్నీ ఓకే అయిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసుకుని కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఫర్దర్గా మనము ఈ అకౌంట్ అనేది ఫండ్ చేసుకోవాలి. 5,000 ఇనిషియల్ అమౌంట్ అని చెప్పా కదా. సో ఆ 5,000 ఇక్కడ ఎంటర్ చేసి పేనో మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఈ పేమెంట్ ఎలా చేసుకోవాలి, లైక్ డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకున్నట్టయితే యూపీఐలో మీ దగ్గర ఏ అప్లికేషన్ ఉంది, లైక్ ఫోన్పే ఉందా, గూగుల్ పే ఉందా, లేదంటే వర్చువల్ ఐడి ఏమైనా ఎంటర్ చేసి దాని ద్వారా పేమెంట్ చేస్తారనేది ఇక్కడ మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ చేసుకోండి. మరి ఫండింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఫైనల్గా మనకు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి, లైక్ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. దీనికోసం
మనం మళ్ళీ డాక్యుమెంట్ తీసుకునే బ్రాంచ్కి వెళ్ళాల్సిన పని లేదు. డైరెక్ట్గా వీడియో కేవైసీ చేసుకోవచ్చు. సో కంప్లీట్ యువర్ కేవైసీ కనబడుతుంటుంది. ఇక్కడ పేపర్ అండ్ పెన్ను, పాన్ కార్డు, తర్వాత లొకేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. కెమెరా అనేది మన మొబైల్లో కరెక్ట్గా పనిచేసినట్టయితే సరిపోతుంది. ఇక ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఏజెంట్ కనెక్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. కనెక్ట్ అవ్వగానే ఆపోజిట్గా ఏజెంట్ మన యొక్క పాన్ కార్డు తీసుకుని ఫోటో తీసుకుంటారు. పెన్ను తీసుకునేసి పేపర్ మీద మీరు సైన్ చేయమంటారు. అది ఫోటో తీసుకుంటారు. వాటికి కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన విధంగా మనకి సక్సెస్ఫుల్లీ యువర్ వీడియో కేవైసీ కంప్లీట్ అని మెసేజ్ వచ్చేస్తుంది. మీ యొక్క మొబైల్కి ఈమెయిల్ ఐడికి మెసేజ్ చేస్తారు. ఫైనల్గా ఒక 48 అవర్స్ లోపల మీ యొక్క అకౌంట్ అనేది కంప్లీట్గా ఎనేబుల్ చేయబడుతుంది. సో ఈ విధంగా మీరు ఇండస్ ఇండ్ బ్యాంక్ సంబంధించి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక దీనికోసం ఇండస్ మొబైల్ అప్లికేషన్ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకునేసి మీ యొక్క యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ ద్వారా లాగిన్ చేసుకోవాలి. లేదంటే ఎంపీని అడుగుతుంది, ఎంపీని ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకోవచ్చు. ఓవరాల్ ఇది గైస్ ప్రాసెస్ ఇండస్ ఇండ్ బ్యాంక్ సంబంధించి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ఎలా అని చెప్పి. సో స్టెప్స్ మీకు క్లియర్గా అర్థమే అనుకుంటాను. మరి ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ ఉన్నట్టయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా రెజల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అయింది అనుకుంటాను. జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకోవాలి, మనకి ఎటువంటి ట్రాన్సాక్షన్ లేకుండా సింపుల్ అకౌంట్ కావాలనుకునే వాళ్ళకి ఈ అకౌంట్ సరిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియో చేస్తుంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.